సిరిపురం అనే ఒక సంపన్నమైన గ్రామం. ఆ ఊరిలో ధర్మారావు అనే భూస్వామి, రామయ్య అనే పేద రైతు ఉండేవారు. ధర్మారావుకు ధనదాహం ఎక్కువ, రామయ్యకు ఉన్నది చాలు అనే సంతృప్తి ఎక్కువ. ఒకరోజు ఉదయం ధర్మారావు తన పనివాడు వీరయ్యతో కలిసి రామయ్య ఇంటికి వెళ్తాడు. రామయ్య ఇంటి అరుగు మీద కూర్చొని తన పాత చెప్పులు కుట్టుకుంటున్నాడు. ఏం రామయ్య, పొద్దున్నే చెప్పులు కుట్టుకుంటున్నావు? కొత్తవి కొనుక్కోవచ్చు కదా. నమస్కారం బాబు గారు, కూర్చోండి. కొత్తవి కొనాలంటే డబ్బులుండాలి కదండి. అయినా ఇవి ఇంకా గట్టిగానే ఉన్నాయి, ఇంకో ఏడాదైనా వస్తాయి. అదేనయ్యా రామయ్య, నీ కష్టాలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నీకున్నది ఆ 2 ఎకరాల బీడు భూమి, అందులో పండేది అంతంత మాత్రం. ఆ రాళ్ళ భూమి నమ్ముకొని ఎన్నాళ్ళు ఇలా బతుకుతావు? ఏం చేస్తాం బాబు గారు, అది మా తాతల నాటి ఆస్తి. దాన్ని అమ్ముకోలేను, వదులుకోలేను. వానదేవుడు కరుణిస్తే 4 గింజలు పండుతాయి, లేకపోతే లేదు. అంతా వీధి నిర్ణయం. వీధిని మనం మార్చుకోవాలి రామయ్య. అందుకే ఒక మంచి ఆలోచనతో వచ్చాను. నీ భూమి నాకిచ్చేసేయి. నా భూమా? ఆ రాళ్ల భూమి మీకెందుకండి? మీకున్న 100 ఎకరాల మాగనితో పోలిస్తే నా భూమి ఎంత చెప్పండి? అది కాదు రామయ్య, మా పశువుల పాకలు కట్టడానికి ఊరి చివరి స్థలం కావాలి. నీ భూమి అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. దానికి బదులుగా నేను నీకు ఒక మంచి వెల ఇస్తానులే. లేదా మా మాగాడి భూమిలో 1 ఎకరా నీకు రాసిస్తాను. ఆలోచించు. చూసావా రామయ్య, దొరగారు ఎంత గొప్ప మనసున్నవారు. నీ బీడు భూమికి బంగారం లాంటి మాగాడి భూమిని ఇస్తానంటున్నారు. అదృష్టం తలుపు తట్టిందిరా నీకు. బావుగారు, మీరు పెద్దోరు, కానీ ఆ భూమితో నాకెన్నో జ్ఞాపకాలున్నాయి. ఆడ మా తాతల సమాధులున్నాయి, దాన్ని వదులుకోలేనయ్యా. జ్ఞాపకాలతో కడుపు నిండదు రామయ్య. రేపు నీకు వయసు పైబడింది. మందులకు మాకులకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు? నా మాటిను. ఈ రోజే పత్రాలు రాయిస్తాను. ఆ బీడు భూమి నాకిచ్చేయి. నా సారవంతమైన పొలం నువ్వు తీసుకో. వద్దు బాబు గారు, నాకు ఆశ లేదు. నా కష్టాల్లోనే నాకు సుఖం ఉంది. దయచేసి నన్ను ఒత్తిడి చేయకండి. సరే రామయ్య, నీ ఇష్టం. మంచి చెప్తే వినకపోతే నేనేం చేయగలను? వీరయ్య, పదెళ్దాం. ధర్మారావు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాని అతని మనసులో మాత్రం ఆ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలి అన్న పట్టుదల పెరిగింది. ఆ భూమి కింద లంకె బిందెలతో కూడిన బంగారు ఉందని సిద్ధాంతి గట్టిగా చెప్పాడు. అందుకే ధర్మారావు నిద్ర పోలేకపోతున్నాడు. 2 రోజుల తర్వాత ఊరి రచ్చబండ దగ్గర పంచాయతీ జరుగుతోంది. ధర్మారావు ఒక కొత్త నాటకానికి తెరతీశాడు. రామయ్య తన దగ్గర అప్పు తీసుకొని తీర్చలేదని, దానికి బదులుగా భూమిని రాసిస్తానని మాటిచ్చాడని అబద్ధపు ప్రచారం మొదలుపెట్టాడు. అప్పుడు గ్రామ పెద్ద, ఏమయ్యా రామయ్య, ధర్మారావు గారు చెప్తుంది నిజమేనా? నువ్వు వారి దగ్గర 1000 వరహాలు అప్పు తీసుకున్నావా? అయ్యో రామచంద్ర, ఎంత అన్యాయమయ్యా. నేను వీరి దగ్గర సిల్లిగా కూడా తీసుకోలేదు పెద్దలారా. నా కష్టం మీద నేను బతికేవాణ్ణి. అప్పు చేయడం మా వంశంలోనే లేదు. చూసారా పెద్దలారా, వీడు ఎంత అమాయకుడిగా నటిస్తున్నాడు. అప్పు తీసుకున్నప్పుడు కాళ్ళ ఏళ్ల పడ్డాడు, ఇప్పుడు తీర్చమంటే మాట మారుస్తున్నాడు. సాక్ష్యం కావాలంటే ఇదిగో నా గుమాస్తా రంగ ఉన్నాడు, వాడి ముందే డబ్బిచ్చాను. అప్పుడు రంగా ముందుకొచ్చి, అవునండి పెద్దయ్య గారు, ఆ రోజు అమావాస్య రాత్రి రామయ్య మా ఇంటికొచ్చి భార్య కొంట్లో బాలేదని డబ్బు అడిగాడు. దొరగారేమో జాలిపడి 1000 వరహాలు ఇచ్చేశారు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. అమావాస్య రోజు నేను పక్కూర్లో మా బంధువులింట్లో ఉన్నానయ్యా. కావాలంటే వాడిని పిలిపించండి. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను అప్పు తీసుకోలేదు. అవన్నీ కథలు. ఇప్పుడు డబ్బు కడతావా లేక భూమిని వదులుకుంటావా? మర్యాదగా చెప్పు. నా దగ్గర అంత డబ్బు లేదు బాబు గారు, నేను నిరుపేదను. రామయ్య, గుమాస్తా రంగం అబద్ధం చెప్పే మనిషి కాదు. నువ్వు డబ్బు తీర్చకపోతే న్యాయం ప్రకారం నీ భూమిని ధర్మారావు గారికి అప్పగించాల్సి ఉంటుంది. లేదా వారు చెప్పినట్టు భూమి మార్పిడికి ఒప్పుకో. న్యాయం అన్యాయం అయిపోయిందయ్యా. సరే పెద్దలారా, మీరేం చెప్తే అది. నా భూమిని వారికి ఇచ్చేస్తాను. కానీ ఒక్క మాట, ఆ భూమి నన్ను పోషించిన తల్లి. దాన్ని తీసుకున్న వారు సుఖపడతారో లేదో ఆ దేవుడికే తెలియాలి. నీ శాపనార్థాలు నీ దగ్గరికే ఉంచుకోరామయ్యా. ఆ భూమి నాకిచ్చేయాలి. రామయ్య గుండె బరువెక్కింది. చేసేదేమీ లేక తన తాతల నాటి భూమిని ధర్మారావుకి రాసిచ్చాడు. బదులుగా ధర్మారావు ఊరి మధ్యలో ఉన్న తన 1 ఎకరం పొలాన్ని రామయ్యకిచ్చాడు.
ధర్మారావు సంతోషానికి అవధుల్లేవు. బంగారం దొరికే భూమి తన సొంతమైందని మురిసిపోయాడు. ఆ రాత్రి ధర్మారావు తన భార్య కాంతంతో, ఏవండి, ఆ అమాయకుడు పొట్టకొట్టి ఆ భూమిని లాక్కోవడం అవసరమా? పాపం రామయ్య మంచి మనిషి. ఓసే పిచ్చిదానా, నీకు వ్యాపార మెలకులు తెలియవు. ఆ రామయ్య భూమి కింద లంకి బిందులున్నాయని మన ఆస్థాన సిద్ధాంతి చెప్పాడే. రేపు ఆ భూమిని తవ్వితే మరి 7 తరాలకు సరిపడా సంపద వస్తుంది. అందుకే ఆ బీడు భూమి కోసం నా మంచి పొలని త్యాగం చేశాను. ఏమోనండి, పరుల సొమ్ము పాము వంటిదంటారు. నాకైతే ఎందుకో భయంగా ఉంది. భయం లేదు, గీయం లేదు, అంతా మన మంచికే. నిలబడుకోపా. మరుసటి రోజు నుంచే ధర్మారావు తన మనుషులు పెట్టి రామయ్య పాత పొలంలో తవ్వకాలు మొదలెట్టాడు. ఊరి జనానికి అనుమానం రాకుండా అక్కడ బావి తవ్విస్తున్నానని చెప్పాడు. రోజులలా గడుస్తూ ఉన్నాయి. 10 అడుగులు, 20 అడుగులు, 50 అడుగులు తవ్వారు. కాని రాళ్లు తప్ప ఏమీ బయటపడలేదు. ఇంకోవైపు రామయ్య ధర్మారావు ఇచ్చిన పొలంలో వ్యవసాయం మొదలెట్టాడు. ఒకరోజు సాయంత్రం రామయ్య తన పొలంలో పనిచేస్తూ ఉండగా గడ్డపారకు ఏదో గట్టిగా తగిలింది. అప్పుడు రామయ్య తనలో తాను, ఏంటిది? రాయిలాగా ఉంది, కానీ శబ్దం వేరేగా వచ్చింది. రామయ్యకు ఒక నల్లటి రాతి విగ్రహం కనపడింది. అది చాలా పురాతనమైన విగ్రహంలా ఉంది. దాని జాగ్రత్తగా బయటకు తీశాడు. ఓయ్ దేవుడా, ఇది పంచలోక విగ్రహంలాగుంది. ఎంత తేజస్సుంది దీనికి. ఇది ఎవరిది? ఇన్నాళ్ళు ఈ భూమిలో దాగుందా? అప్పుడే అడ్డుగా వెళ్తున్న గ్రామ శాస్త్రి గారు అది గమనించొచ్చారు. ఏమయ్యా రామయ్యా, ఏమిటా విగ్రహం? ఒక్కసారి ఇటు పట్టుకురా. శాస్త్రి గారు, పొలం తవ్వుతుంటే దొరికింది. ఇది ఏ దేవుడితో తెలియడం లేదు. శాస్త్రి విగ్రహాన్ని పరిశీలించి ఆశ్చర్యంతో, రామయ్యా, నువ్వు అదృష్టవంతుడివయ్యా. ఇది 1000 సంవత్సరాల నాటి బంగారు విగ్రహం. పూర్వం ఈ ప్రాంతంలో ఒక పెద్ద దేవాలయం ఉండేదని చరిత్ర చెబుతోంది. అది కాలగర్భంలో కలిసిపోయి ఉంటుంది. ఆ విగ్రహం విలువ కట్టలేమయ్యా. అయ్యో, నాకెందుకండి ఈ విలువలు, ఆస్తులు? ఇది దేవుడి సొమ్ము. దీని రాజుగారికి గాని లేదా ఊరి గుడికి గాని ఇచ్చేస్తాను. నీ నిజాయితీ మెచ్చుకోదగింది రామయ్య. ఈ విషయం వెంటనే రాజుగారికి తెలియజేయాలి. రామయ్య పొలంలో పురాతన విగ్రహం దొరికిందన్న వార్త దావనల్లా వ్యాపించింది. ఆ నోట ఈ నోట పడి ధర్మారావు చెవిన పడింది. అప్పటికే ధర్మారావు రామయ్య పాత పొలంలో 100 అడుగులు తవ్వించి ఏమీ దొరక్క డబ్బులు వృధా అయ్యి తల పట్టుకుని కూర్చున్నాడు. వార్త విన్న వెంటనే ధర్మారావు పరుగు పరుగున రామయ్య కొత్త పొలం దగ్గరకొచ్చాడు. అక్కడ జనం గుమిగుడి ఉన్నారు. రాజుగారి అధికారులొచ్చి విగ్రహాన్ని పరిశీలిస్తున్నారు. రామయ్య గారు, మీ నిజాయితీని అభినందిస్తున్నాం. ఈ విగ్రహం రాజుగారి ఆస్తి. అయితే ఇది మీ పొలంలో దొరికింది కాబట్టి మీకు భారీ బహుమతి లభిస్తుంది. ధన్యవాదాలు బాబు గారు. ఆ డబ్బుతో ఊర్లో ఒక మంచి బడి కట్టించండి చాలు. ధర్మారావు గుండెలు బాదుకుంటూ, ఆగండి బాబు, ఆగండి. ఈ పొలం నాది. ఈ రామయ్య గారు నా దగ్గర మోసం చేసి తీసుకున్నాడు. ఆ విగ్రహం కూడా నాదే. ఆ బహుమతి కూడా నాకే చెందుతుంది. ధర్మారావు, పిచ్చే మాటలు మాట్లాడకు. అందరి సమక్షంలో సంతకాలు పెట్టి మరి ఈ పొలాన్ని రామయ్యకి రాసిచ్చావు. ఇప్పుడది రామయ్య సొంతం. అందులో ఏం దొరికినా అది రామయ్యకే చెందుతుంది. లేదు లేదు, ఇది అన్యాయం. ఆ బీడు భూమిలో బంగారం ఉంటుందని సిద్ధాంతి చెప్పాడు. అందుకే అది తీసుకున్నా. తీరా చూస్తే అక్కడ మట్టి పిల్లలు తప్ప ఏమీ లేవు. అసలు బంగారం ఎక్కడుంది? ఇది మోసం. వీరి నన్ను మోసం చేసింది. ధర్మారావు గారు, శాంతించండి. మీరు ఆశపడి అన్యాయంగా నా భూమి లాక్కున్నారు. కానీ విధి ఆడిన ఆట చూడండి. మీరు వద్దనుకున్న భూమిలోని లక్ష్మీదేవి ఉంది. మీరు బంగారం ఉంది అనుకున్న భూమిలో కేవలం మీ అత్యాశే ఉంది. ఇప్పటికైనా తెలుసుకోండి. పరుల సొమ్ముకు ఆశ పెడితే దక్కేది భంగపాటే. రామయ్య, నన్ను క్షమించు. నా కళ్ళు బయలు కమ్మాయి. సిద్ధాంతి మాటలు నమ్మి నా మంచి పొలాన్ని నీకిచ్చి ఆ రాళ్ల భూమిని నెత్తికెత్తుకున్నాను. నా కర్మ కాలిపోయింది. ధర్మారావు, ఆ సిద్ధాంతి చెప్పింది నిజమే కావచ్చు. కానీ గుప్త నిధులు అనేవి కేవలం అదృష్టవంతులకు, పుణ్యాత్మలకు మాత్రమే దొరుకుతాయంటారు. నీలాంటి దురాశపరుడి చేతిలో ఆ భూమి ఉంటే బంగారం కూడా రాయిగా మారుతుంది. రామయ్య లాంటి నిస్వార్థపరుడి చేతిలో రాయి కూడా బంగారంగా మారుతుంది. ఇది గ్రహించు. ధర్మారావుకు మతిపోయినంత పనైంది. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం దొరకదని అర్థమైంది. అత్యాశకు పోయి ఉన్న మంచి భూమిని పోగొట్టుకున్నాడు. చేతిలో ఉన్న డబ్బును తవ్వకాల కోసం తగలేశాడు. చివరకు మిగిలింది ఆ రాళ్ల బీడు భూమి మరియు ఊరి జనాల అవహేళన.
ఆ రోజు సాయంత్రం ధర్మారావు ఒంటరిగా తన ఇంటి అరుగు మీద కూర్చుని బాధపడుతూ ఉండగా రామయ్య అక్కడికి వచ్చాడు. బాబుగారు. రామయ్య, ఏంటి నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావా? రా రా, అందరూ అదే చేస్తున్నారు, నువ్వు వచ్చి చేసిపో. లేదు బాబుగారు, నేను అంతటి వాణ్ణి కాదు. నాకు బహుమతిగా ఇచ్చిన ధనంలో సగం ఊరి బడికి రాసిచ్చాను, మిగిలిన సగం ఇదిగోండి నీకే తెచ్చాను. ధర్మారావు దిగ్భ్రాంతిపోయాడు. ఏంటి నాకా? ఎందుకు రామయ్య? నిన్ను మోసం చేసిన వాణ్ణి, నిన్ను నిలువున దోచుకోవాలనుకున్న వాణ్ణి. మీరు ఎలా ప్రవర్తించినా ఆ భూమి నాకిచ్చింది మీరే కదయ్యా. ఓ రకంగా ఈ అదృష్టం మీ వల్లే నాకు దక్కింది. నా వల్ల ఎవ్వరూ నష్టపోకూడదు బాబు గారు. మీ అప్పులు తీసుకోండి, ఇకనైనా ఉన్నదంతా తృప్తిగా బతకండి. రామయ్య, నువ్వు మనిషివి కాదు, దేవుడివి. సంపదలో నేను గొప్పవాడి కావచ్చు, కానీ సంస్కారంలో నువ్వు నాకంటే కోటి రెట్లు గొప్పవాడివి. ఈ రోజు నాకు కనువిప్పు కలిగింది. విధి నన్ను ఓడించింది అనుకున్నాను, కానీ నీ మంచితనం ద్వారా నన్ను మనిషిగా గెలిపించింది. బాబుగారు, మనిషి మారితే సాలయ్యా, అంతకన్నా విషయం ఇంకేముంటుంది చెప్పండి. ఆ సంఘటనతో ధర్మారావు పూర్తిగా మారిపోయాడు. తనకున్న ఆస్తుల్లో పేదలకు సహాయం చేయడం మొదలెట్టాడు. రామయ్య, ధర్మారావు మంచి మిత్రులుగా మిగిలిపోయారు. ఆ ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునేవారు. అత్యాశ దుఃఖానికి చేటు అని, నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది అని సిరిపురం ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు. విధి ఆడిన ఈ ఆటలో ఓడింది ధర్మారావు అహంకారం, గెలిచింది రామయ్య మంచితనం. అది రామాపురం పల్లెటూరు. ఆ ఊరిలో గిరి, పార్వతి అని దంపతులుండేవారు. వాళ్ళకి పెళ్ళయి 2 ఏళ్లైనా ఇంకా పిల్లల్లేరు. గిరి చాలా శాంత స్వభావుడు. ఉన్న 2 ఎకరాల పొలంలో రేయింబవళ్లు కష్టపడి పనిచేసేవాడు. కాని అతని భార్య పార్వతి మాత్రం పూర్తి వ్యతిరేకం. ఆమెకు సోమరితనం, అహంకారం ఎక్కువ. పల్లెటూరి జీవితం అంటే ఆమెకు పరమ అసహ్యం. ఎప్పుడు పట్టం జీవితం గురించి, అక్కడ దొరికే సౌకర్యాల గురించి కలలు కట్టు భర్తను నానా మాటలు అనేది తప్ప ఏనాడు ఇంటి పనుల్లో సహాయం చేసేదే లేదు. ఒకరోజు మధ్యాహ్నం గిరి ఎండలో కష్టపడి పొలం నుంచి అలసిపోయి ఇంటికొచ్చాడు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. పొద్దున్న తోమాల్సిన గిన్నెలు ఇంకా తోమకుండా అక్కడే ఉన్నాయి. పార్వతి, పార్వతి, ఎక్కడున్నావు? లోపలి గదిలో మంచం మీద పడుకుని ఉన్న పార్వతి కోపంతో విసురుగా లేసొచ్చింది. ఏంటండి అరుపులు? మనిషిని కాసే ప్రశాంతంగా పడుకోనివ్వరా? అప్పుడే పొలం నుంచి వచ్చేయాలా? అదేంటి పార్వతి, పొద్దున్నే వెళ్ళాను, మధ్యాహ్నం భోజనానికి రానా? ఒళ్ళంతా ఈ ఎండ కాలిపోతోంది. కాస్త గ్లాసులు మంచినీళ్ళివ్వు. మంచినీళ్ళా? అక్కడే ఉన్నాయి కదా చెంబు గ్లాసు, మీరే తీసుకొని తాగలేరా? పొలం నుంచి వచ్చిన ప్రతిసారి నన్ను సేవకురాల్లా ఆజ్ఞాపించడమేనా? ఇక మాట్లాడే ప్రయోజనం లేదని గిరి మౌనంగా లేచి తానే నీళ్లు తీసుకొని గటగటా తాగాడు. సరే, కనీసం అన్నం వండావా? ఆకలిగా ఉంది. నేనేం వండలేదు. పొద్దున్నే లేచి వంటలు చేయడానికి నేనేమి మీ ఇంట్లో వంట మనిషిని కాదు. నా పుట్టింట్లో నన్ను రానిలా చూసుకున్నారు. ఇక్కడికొచ్చి ఈ మట్టింట్లో కట్టెల పొయ్యి ముందు ఊదుతూ ఉండాలా? పార్వతి, మాట మార్చుకో. పొద్దున్న నేను వెళ్ళేటప్పుడు బియ్యం నానబెట్టెళ్ళాను. కనీసం పొయ్యి వెలిగించి అన్నం వండడానికి కూడా నీకు ఎంతసేపు కావాలి చెప్పు? నేను రోజంతా ఎండలో కష్టపడి వస్తే నువ్వు మంచం మీద నుండి లేవవా? మీ కష్టం 6 నెలలు కష్టపడితే వచ్చేది ఆ కాస్త గింజలే కదా. అదేదో పట్టణంలో వ్యాపారం చేసుకుందామంటే వినరు. ఈ మట్టిలో దొరలడమే మీకిష్టం. మీ కష్టానికి తగ్గట్టే ఈ రోజు ఇంట్లో గంజినీళ్లు కూడా లేవు. నన్నడక్కండి. గిరి నిస్సహాయంగా భార్య వైపు చూశాడు. కోపం వచ్చినా సంసారం వీధిన పడకూడదని మౌనంగా ఉన్నాడు. తానే వంటింట్లోకెళ్లి వంట చేసుకున్నాడు. గిరి వంట చేసుకుంటూ ఉండగా పక్కింటి రత్నమ్మ ఏదో పలిమిదొచ్చింది. ఇల్లంతా ఉన్న తీరు. గిరి వంట చేసుకుంటూ ఉండగా గిరిని చూసి ఆమెకు విషయం అర్థమైంది. ఏంటమ్మా పార్వతి, ఇంట్లో ఉన్నావా? ఉన్నానులే అత్త, ఏం కావాలి? అదేంట్రా గిరి, పొలం నుంచి వచ్చింది నువ్వు. అన్నం పెట్టాల్సిన నీ భార్య కూర్చుంటే నువ్వే వంట చేసుకుంటున్నావు. ఒంట్లో బాగాలేదా పార్వతి? నాకేం, హాయిగా ఉన్నాను. ఆయనకేదో సరదా. పొలం పని ఆయనే చేస్తాడు, ఇంటి పని ఆయన చేస్తాడు. నన్ను రాణిలా చూసుకుంటానని మా నాన్నకు మాటిచ్చాడు. మరి రాణిలా చూసుకోవడం అంటే మంచం మీద కూర్చోబెట్టి సేవలు చేయడం కాదు తల్లి.
కష్ట సుఖాల్లో తోడుండడం. హ, గిరి లాంటి బంగారం లాంటి మొగుడు దొరకడం నీ అదృష్టమే. వాడు పొద్దున్నే లేచి నీకు టీ పెట్టి నీళ్లు దోడిచ్చి పొలానికి వెళ్తున్నాడని ఊరంతా అనుకుంటున్నారు. కనీసం వాడు తిరిగి వచ్చాక కాస్త అన్నం వండి పెట్టలేవా? ఓ, ఊరంతా నా గురించే మాటలా? నా గురించి వాళ్ళకేం తెలుసు? నేను పట్నంలో పుట్టి పెరిగిందాన్ని. ఈ పల్లెటూరి బతుకు నాకు నచ్చలేదు. ఈ ఎండకు నా చర్మం రంగు మారుతుంది, ఈ నీళ్లకు నా జుట్టు రాలిపోతుంది. నా బాధలు నావి. నీ బాధలా? అయ్యో గిరి, నీ కర్మరా బాబు. సరే తల్లి, నీ సుఖానికి అడ్డురాను. నేను కాస్త చింతపండు కోసం వచ్చానులే. అక్కడే డబ్బాలో ఉంది, తీసుకెళ్ళు. కాని మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఇక్కడ ఏది ఉచితంగా రాదు. రత్నమ్మకు కోపం వచ్చినా గిరి ముఖం చూసి మౌనంగా చింతపండు తీసుకుని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్తూ వెళ్తూ బయటున్న గిరి స్నేహితుడు సుబ్బయ్య కనిపించాడు. రత్నమ్మ సుబ్బయ్యతో, ఏం లాభం సుబ్బయ్య, ఆ ఇంట్లో లక్ష్మీ లేదు, గిరిగాడి బతుకు కట్టెల పొయ్యిలా తయారైంది అని చెప్పి వెళ్ళింది. సుబ్బయ్య రత్నమ్మ మాటలు విని తన స్నేహితుడి పరిస్థితి చూడ్డానికి లోపలికొచ్చాడు. అప్పటికే గిరి వండిన గిన్నె పక్కన పెట్టుకుని నీరసంగా గోడకి ఆనుకునున్నాడు. ఎరా గిరి, ఏంటిది? పొలం నుంచి వచ్చి ఇంకా తినలేదా? ఆ తింటాను. వేడిగా ఉంది భోజనం. పార్వతి ఇప్పుడే వండింది. నేనేం వండలేదు, ఆయనే వండుకున్నారు. అప్పుడు సుబ్బయ్య కోపంగా పార్వతి వైపు చూసి గిరి దగ్గరకొస్తాడు. గిరి, నాతో రా, బయట మాట్లాడాలి నీతో. ఇద్దరు బయటకొచ్చి నడుస్తూ, చూడు గిరి, నేను నీ మంచి కోరి చెప్తున్నాను. నువ్వు ఇలాగే మౌనంగా ఉంటే నీ ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాదు, నీ బతుకు కూడా నాశనం చేసుకుంటున్నావు. ఏం చేయమంటావురా సుబ్బయ్య? నేను సర్దుకుపోవాలి. ఈ రోజు కాకపోతే రేపైనా నా భార్య మారకపోతుందా? మారదు. నువ్వు ఇలాగే సేవలు చేస్తూ ఉంటే ఆమె ఎప్పటికీ మారదురా. నువ్వు మరీ మంచోడివి. ఆమెకు పని విలువ తెలియాలి, కష్టం విలువ తెలియాలి. నువ్వు పడుతున్న బాధ ఆమెకు అర్థం కావాలి. ఎలా అర్థం అవుతుందిరా? నేను చెప్పినా వినదు కదా. చెబితే వినదురా, చేసి చూపించాలి. ఒక్క 2 రోజులాగు. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఏంట్రా అది? ఏమైనా గొడవ పడమంటావా? నా వల్ల కాదు. గొడవద్దురా, కాస్త తెలివి కావాలంతే. నువ్వు రోజు కష్టపడుతున్నావు కదా, ఈసారి నువ్వు కష్టపడ్డం ఆపు. నీకు జబ్బు చేసిందని చెప్పు, మంచం దిగబాకు. అప్పుడేం చేస్తుందో చూద్దాం. జబ్బు చేసిందనా? అయ్యో, అది అబద్ధం కదా. నిజం చెప్పి నీ సంసారాన్ని నాశనం చేసుకునే కన్నా ఒక చిన్న అబద్ధం చెప్పి నీ భార్యను మంచిగా మార్చుకోవడం తప్పేవి కాదు. నువ్వు ఒళ్ళంతా నొప్పులు, జ్వరం అని పడుకో. పొలం పని లేదు, ఇంటి పని లేదు. అప్పుడు ఆవిడ గారు మంచం దిగుతారో లేదో చూద్దాం. కనీసం నీకు గంజి కాసి పోస్తుందో లేదో చూద్దాంరా. గిరి దీర్ఘంగా ఆలోచించాడు. సుబ్బయ్య చెప్పింది నిజమే అనిపించింది. రోజు తను పడుతున్న నరకయాతన కంటే ఈ నాటకం ఆడడం మేలనిపించింది. అప్పుడు గిరి, సరేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈ బాధ నేను ఇంక భరించలేను. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించినా గిరి మంచం మీద నుంచి లేవలేదు. పార్వతి నిద్రలేచి భర్త ఇంకా పడుకునుండడం చూసి విసుక్కుంది. ఏవండి, ఏవండి, లేవండి, పొద్దుపోయింది. పొలానికి వెళ్ళరా? టీ ఎవరు పెడతారు? అప్పుడు గిరి కళ్ళు తెరవకుండా బలహీనంగా మూలుగుతూ, అమ్మో పార్వతి, నా వల్ల కావట్లేదు. ఒళ్ళంతా నొప్పులు, లేవలేకపోతున్నాను. ఏంటి లేవలేకపోతున్నారా? రాత్రి ఏం తిన్నారంతగా? నాటకాలు ఆడకండి, లేచి టీ పెట్టండి, నాకు తలనొప్పిగా ఉంది. అప్పుడు నీరసంగా గిరి నటిస్తూ, నిజంగా పార్వతి, నాకు జ్వరం వచ్చినట్టుంది. తల తిరిగిపోతుంది. నాకు కాస్త గ్లాసు నీళ్ళు ఇవ్వవా? పార్వతి గొనుక్కుంటూ వెళ్లి నీళ్లు తెచ్చింది. గిరి చేతులు వణుకుతున్నట్లు నటిస్తూ ఆ నీళ్లు తాగాడు. సరే, ఈరోజు పొలానికి వెళ్ళరా? నేను లేవలేనని చెప్తుంటే పొలం అంటావేంటి? నా వల్ల కాదు, ఈరోజు విశ్రాంతి కావాలి. విశ్రాంతి కావాలా? అయితే ఇంట్లో పనులని ఎవరు చేస్తారు? నాకు ఆకలేస్తే ఎవరుండి పెడతారు? నాకు తెలియదు పార్వతి, నా ఒంట్లో శక్తి లేదు. కాస్త నన్ను పడుకోనివ్వు. గిరి ముసుగు తన్ని పడుకున్నాడు. పార్వతికి ఏం చేయాలో అర్థం కాలేదు. గంట గడిచింది, 2 గంటలు గడిచింది. గిరి లేవనేలేదు. పార్వతి కడుపులో ఆకలి దహించడం మొదలైంది. అప్పుడు తనలో తానే, ఈయన లేచేలా లేడు, ఇప్పుడు నా గతేంటి? నాకు వంట చేయడం కూడా సరిగ్గా రాదు, అంతా ఆయనే చూసుకునేవాడు. చిచి, ఈ రోజే ఇలా జరగాలా?
ఆకలి తట్టుకోలేక పార్వతి అయిష్టంగానే వంటింట్లోకెళ్ళింది. పొయ్యి వెలిగించడం చేతకాక అగ్గి పొలలన్నీ పాడు చేసింది. ఎలాగలా నిప్పు రాజేసి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది. కట్టెల పొగకు కళ్ళంతా మండిపోయాయి. కాసేపటికి అన్నం ఉడికిందో లేదో చూద్దామని మూత తీసింది. అన్నం మొత్తం అడిగింటి మాడిపోయి వాసన వస్తోంది. అయ్యో, అంతా మాడిపోయింది. ఇదెవరు తింటారు? అంతా ఈయన వల్లే నన్నిలా కష్టపెడుతున్నాడు. ఆ మాడిన అన్నాన్ని పక్కన పడేసి పస్తులుండలేక నీళ్లు తాగి మళ్లీ పడుకుంది. ఇక రెండో రోజు గిరి ఇంకా అలాగే ఉన్నాడు. పార్వతి ఆకలితో నీరసంతో లేచింది. ఈ రోజు ఎలాగైనా వంట చెయ్యాలని నిర్ణయించుకుంది. పొయ్యి వెలిగించి అన్నం పెట్టింది. ఈసారి కొంచెం నయం. అన్నం ముద్దగా అయ్యింది కాని మాడలేదు. సరే, అమ్మయ్యా, అన్నం ఎట్లో అయ్యింది. ఇప్పుడు కూరేం చెయ్యాలి? ఆ డబ్బాలో ఏమున్నాయో ఏంటో. డబ్బాలు తెరిస్తే పప్పు ఉప్పు తప్ప ఏమీ లేవు. కూరగాయలు కూడా లేవు. అయ్యో, కూరగాయలు కూడా లేవా? నిన్న సంతకెళ్లాల్సింది. ఇప్పుడు నేనే వెళ్ళాలా? విసుక్కుంటూనే డబ్బుల డబ్బా కోసం వెతికింది. డబ్బాలో చిల్లర తప్ప ఏమీ లేవు. అప్పుడు పార్వతి భర్త దగ్గరికెళ్ళి, ఏవండి ఏవండి, సంతకెళ్ళాలి, కూరగాయలు లేవు, డబ్బులు ఎక్కడ పెట్టారు? అప్పుడు గిరి సగం కళ్ళు తెరిచి, నా దగ్గర ఏమున్నాయి పార్వతి? పొలం నుంచి తెచ్చినవి నీ దగ్గరే కదా ఇచ్చాను. పార్వతికి అప్పుడు గుర్తొచ్చింది. గిరి తెచ్చిన ప్రతి రూపాయి తను దాచిపెట్టి తన సొంత ఖర్చులకు వాడేసుకునింది. సంతకెళ్ళడానికి కూడా ఇంట్లో డబ్బు లేదని అర్థమైంది. అప్పుడు ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. పక్కింటికెళ్ళి అప్పడగాలంటే రత్నమని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. ఇంతలో రత్నమ్మే వచ్చింది. ఏమ్మా పార్వతి, గిరిబాబుకి జ్వరం అటగా, ఎలా ఉంది? అవునత్తా, 2 రోజులుగా లేవలేదు. ఇంట్లో పళ్ళని నా మీదే పడ్డాయి. చూడండి, వంట చేద్దామంటే కూరగాయలు కూడా లేవు. సంతకెళ్దామంటే డబ్బులు లేవు. ఏం చేయాలో పాలు పోవట్లేదత్తా. డబ్బులు లేవా? గిరిగాడు పోయిన వారం కూరగాయల మీద తెచ్చిన డబ్బులేమయ్యాయి? తలదించుకొని అవి అవి అయిపోయాయి. ఒక క్షణం పార్వతిని చూసి, సరే, నువ్వు చేసిన దానికి నువ్వే అనుభవిస్తున్నావు, కాని గిరిగాడి మీద జాలితో ఇస్తున్నారు. ఇదిగో, ఈ కూరగాయలు తీసుకో, కూరొండు. ముందు ఆ జ్వరంతో ఉన్న మొగుడికి కాస్త పాలైన కాసిపోయి. రత్నమ్మ కూరగాయలిచ్చి వెళ్ళిపోయింది. పార్వతికి ఆ మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి. నువ్వు చేసిన దానికి నువ్వే అనుభవిస్తున్నావు. నిజమే కదా, తనెప్పుడు గిరిని పట్టించుకోలేదు. ఎప్పుడు తన సుఖం గురించి ఆలోచించింది. ఈరోజు గిరి పడిపోతే ఇల్లు గడవడమే కష్టంగా ఉందని ఆమెకు మొదటిసారి తెలిసొచ్చింది. ఆమె మౌనంగా కూర వండింది. గిరి దగ్గరికి వెళ్ళింది. లేవండి, కాస్త తినండి అంటూ నెమ్మదిగా పార్వతి మాట్లాడింది. జ్వరంగా ఉన్నప్పుడు పస్తులు ఉండకూడదు. గిరి ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు. పార్వతి స్వయంగా వడ్డించడం 2 ఏళ్లలో ఇదే మొదటిసారి. నువ్వు తిన్నావా పార్వతి? పార్వతి కన్నీళ్లాపుకుంటూ, నేను తింటాను, ముందు మీరు తినండి. గిరి మౌనంగా తిన్నాడు. ఆ కూరలో ఉప్పు ఎక్కువైనా కారం తక్కువైనా ఆ రోజు అతనికి అది అమృతంలాగా అనిపించింది. ఇక 3వ రోజు గిరి లేచి కూర్చున్నాడు. పార్వతి అప్పటికే లేచి వాకిలి ఊడ్చి నీళ్లు పట్టుకొచ్చింది. పార్వతి, నాకిప్పుడు కొంచెం నయంగానే ఉంది. లేచి కూర్చోగలుగుతున్నాను. మీరు విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ జ్వరం తిరగబెడుతుంది. పనులన్నీ నేను చేసుకుంటానులే. ఆమె వంటింట్లోకెళ్లి టీ తెచ్చింది. గిరి ఆశ్చర్యపోయాడు. పార్వతి, ఈ 2 రోజులు నీకు చాలా కష్టమైంది కదా, నన్ను క్షమించు. పార్వతి కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ, నన్ను మీరు క్షమించండి, నాకు బుద్ధొచ్చింది. మీరు 2 రోజులు మంచం పడితేనే ఇల్లు నరకల్లా అనిపించింది. కూరగాయలకు డబ్బులు లేక పక్కింటి వాళ్ళ దగ్గర మాటలు పడాల్సి వచ్చింది. నాకు వంట చేయడం రాక పస్తులుండాల్సి వచ్చింది. కానీ మీరు ఇన్నాళ్ళు పొలం పని ఇంటి పని 2 చేస్తూ నన్ను ఏ లోటు లేకుండా చూసుకున్నారు. నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడు బాధ పెడుతూనే ఉన్నాను. నేను నిజంగా బద్ధకపు భార్యనేనండి, నన్ను మన్నించండి. గిరి తన భార్యలో వచ్చిన మార్పుకు చెలించిపోయాడు. సుబ్బయ్య చెప్పిన నాటకం ఫలించింది. వద్దు పార్వతి, అలా అనకు. జరిగిందేదో జరిగిపోయింది. నాకు జ్వరం లేదు. ఏంటి? అవును, నా భార్యకు నా కష్టం తెలియజేయడానికి, నా బాధ అర్థం చేయించడానికే నేనాడిన నాటకం ఇది. నన్ను క్షమించు.
పార్వతి ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత నవ్వింది. మీరు నాటకమాడినా అది నా మంచికే అయిందండి. మీరు నా కళ్ళు తెరిపించారు. పట్టం సుఖాలు కాదు, కష్టపడి పనిచేసే మీలాంటి భర్త ఉండడమే నిజమైన అదృష్టమని నాకు తెలిసొచ్చింది. అంటే ఇకపై నాకు వండి పెడతావా? వండి పెట్టడమే కాదు, మీతో పాటు పొలానికొచ్చి మీకు సహాయం కూడా చేస్తాను. ఇక నుంచి ఈ ఇంట్లో నేను మీకు బద్దకపు భార్యనే కాదు, మీ బంగారు భార్యగా ఉంటాను. ఆ రోజు నుంచి పార్వతి పూర్తిగా మారిపోయింది. ఇంటి పనుల్లో, పొలం పనుల్లో భర్తకు తోడుగా ఉంటూ ఊరిలోని ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, కష్టం విలువ తెలియనంత వరకే సోమరితనం ఉంటుంది. బాధ్యత తెలిసాక ప్రతి మనిషి మారుతాడు.